అర్థమవుతుందా? ఈ ప్రకృతి దేవుని ఎదుట యోగ్యంగా ఉన్నది కనిపిస్తోంది. రెండవదిగా వాక్యమైనటువంటి యేసు ప్రభుల వారు యోగ్యమైన వాడిగా మనకు కనిపిస్తున్నాడు లోకానికి వచ్చి. వాక్యం నమ్మదగినది, నమ్మితే వాక్యాన్ని నమ్మాలి మనం, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇక మరి మనం ఎలా ఉన్నామనేది మనం కూడా చెక్ చేసుకోవాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడండి, బైబిల్ అందరూ తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ఏముంది ఇక్కడ అని మనం పరిశీలించగలిగితే, మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు, మీరు ఏ పట్టణములోనైనాను ఏ గ్రామంలోనైనాను మీరు ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసేనందు. చూడండి, అంటే పట్టణం అంతా యోగ్యులంగా ఉన్నవాళ్ళు కాదా? గ్రామంలో ఉన్నవారంతా యోగ్యులు కారా? మరి ఎందుకు పరిశీలించమంటున్నాడు? మీకు అర్థమవుతుందో లేదు. అంటే అందరూ యోగ్యులు కారు, అయితే అందరూ యోగ్యులు కారు అనమాట. అందరూ యోగ్యులు కారు. మీరు ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ ఎంక్వైరీ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతను ఏంటనే బస చేయడం. చూడండి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని పిల్లలైనటువంటి మీరు, దేవుని పిల్లలైన ఆయన శిష్యులైనటువంటి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళినప్పుడు అది పట్టణంలోకి వెళ్ళినా గ్రామాల్లోనికి వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా అక్కడ యోగ్యంగా ఎవరున్నారో మీరు పరిశీలించాలి. యోగ్యులంటే ఎవరు? బైబిల్ చెప్పిన ప్రకారంగా, బైబిల్ చెప్పిన ఫార్మేట్ ప్రకారంగా యోగ్యులంటే ఎవరు? ఎవరైతే వాక్యాన్ని మంచి మనసుతో విని, మంచి మనసుతో అవలంబించి, మంచి మనస్సుతో ఓపిక కలిగి, మంచి మనసుతో ఫలిస్తూ ఉన్నటువంటి వాళ్ళు యోగ్యులైతే ఆ యోగ్యులకే దేవుని రాజ్య మర్మములు గ్రహించుకునే మనసు వచ్చిందంట. లేకపోతే అర్థం కాదు. ఏదో వెళుతున్నాం కానండి నేను మందిరానికి, ఎందుకు అర్థం కావట్లేదండి? ఎందుకు అర్థమవుతాయి? నువ్వు మంచి మనసుతో వాక్యాన్ని వింటలేదు. ఒకవేళ విన్నదాన్ని నువ్వు ఫాలో అవట్లేదు. వింటం అనేది సెకండ్, అవలంబించడం అనేది థర్డ్, ఓపిక అనేది 4th లెవెల్, ఫలించడం అనేది 5th లెవెల్. కానీ ఫస్ట్ లెవెల్లో ఏది ఉంది? యోగ్యమైన మంచి మనసు ఉండాలండి. మనసు ఉండాలి కదా. మంచి మనసు లేకపోతే దేవుని రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడవు. అది మంచి వాళ్ళకి అనుగ్రహింపబడతాయి. శిష్యులు చెప్పాడు, ఈ ఉపమాన భావమేమనగా అని అడిగితే, దేవుని రాజ్య మర్మములు మీకు అందరికి అనుగ్రహింపబడవా? నువ్వు పట్టణంలో ఉన్నా నీకు అనుగ్రహింపబడవా? పడవు. నువ్వు గ్రామంలో ఉన్నా నీకు అనుగ్రహింపబడవా? పడవు. మరి ఎప్పుడు అనుగ్రహింపబడతాయి? మంచి మనసు, పరిపూర్ణమైన మనసు, యోగ్యమైన మనసు, వాక్యాన్ని నమ్మే మనసు. ఎంత బాగుందో చూసారా? అదే చెప్తున్నాడు చూడండి. మీరు పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఏమండి, మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో ముందు విచారణ చేయండి. ఎక్కడికంటే అక్కడ వెళ్ళకండి మీరు. ఎందుకంటే మీరు నా పిల్లలు అనే ఒక ముద్ర వేయబడ్డారు. మీరు పరిశుద్ధాత్మతో ముద్రింపబడిరు అని అంటాడు. ముద్ర వేయబడినటువంటి మీరు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు, అంటే ఎంక్వైరీ చేసి వెళ్ళాలి మీరు. అక్కడ వీళ్ళు యోగ్యులు అంటే ఇప్పుడు ఎవరు అర్థమైపోయింది మనకి. అంటే అందరు యోగ్యులు కాదు, అర్థం. అన్నిటిలోనూ కలిసి ఉంటాం, వాక్యం విషయంలోకి వచ్చేసరికి కలిసి ఉండం. చూసారా మనం? అయితే మనకి యోగ్యత ఎక్కడ ఉంటుంది? ఏమండి, అందరినీ మనం అంగీకరించేస్తారు, అన్ని విషయాలను అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఏమండి, వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే అందరం కలిసినప్పుడు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు అంటే నువ్వు పరిపూర్ణుడు కాదనమాట, నువ్వు యోగ్యమైనడు కాదనమాట. దేవుని రాజ్య మర్మములు నీకు అర్థం కావట్లేదా? అయితే నువ్వు ఎంక్వైరీ చేయి. అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండి, ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉండొద్దు, వెళ్ళొద్దు. నువ్వు అసలు ఎంక్వైరీ చేసి బస చేసి విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి యోహాను గారి, యోగ్యత లేనన్నటువంటి యోహాను గారు ముందు ఇంకెంత గొప్పగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన చేసి అతని ఇంటనే బస చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయడం. చూడండి,
12వ వచనం. ఆ ఇంటిలో ప్రవేశించచ్చు. ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్ళకండి, ఆ ఇంటిలో ప్రవేశించాలి. నువ్వు ఆ ఇంటిలో మీరు ప్రవేశించాలని అంటున్నాడు. ఆ ఇంటిలో ప్రవేశించచ్చు, ఇంటి వారికి శుభమని చెప్పుడే. అసలు ప్రైజులాడు వందనాలు ఎవరికి చెప్పాలంటే ఇప్పుడు చెప్పండి. దేవుని రాజ్య మర్మములు ఎరుగున వాడికి ప్రైజులాడు చెప్తే ఉపయోగం ఉంది? ఆ ఇంట్లో వాళ్ళకి నువ్వు ప్రైజులాడు అని చెప్పాలి. మనం ఏంటి, వైట్ అండ్ వైట్ ఎవరు వేసినా కూడా ముందు వాళ్ళకి ప్రైజులాడు చెప్పారు. వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, అంత దూరం ఉండగల ప్రైజులాడు బ్రదర్. దేనికి ప్రైజులాడు? అతను ఏంటి అసలు? మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించేవాడేనా? దేవుని రాజ్య మర్మములు వివరించి చెబుతుంటే నువ్వు అర్థం చేసుకుని గ్రహించుకునే మనసు నీకుందా? ఎందుకు వాక్యాన్ని అంగీకరించడు, అన్ని అంగీకరిస్తాడు. మళ్ళీ మనిషి ఎలా అయిపోయాడంటే మనిషి మాటను అంగీకరిస్తున్నాడు, కానీ మనుషుల్ని, ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుని మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు. ఏమండి, పూర్ణంగా అంటే సెంటుకి %% వాక్యం అంగీకరించాలంటే మనిషి ఇది ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. అన్ని అంగీకరిస్తారు, అన్నిటినీ. అది నిజమా కాదా ఎవరు దాన్ని ఎంక్వైరీ కూడా చేయరండి. చెప్పాడంటే అవును వాళ్ళు చెప్పేశారు, అది నిజమే. ఏమండి, దేవుడు 66 పుస్తకాలుగా నీ కళ్ళ ముందు నీ చేతులతో పెట్టి ఈ మాటలు చక్కగా ఉంటే ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఎందుకు పూర్ణ హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా %% నువ్వు ఎందుకు ఓటేయలేకపోతున్నావు? నువ్వు అందుకే నీకు దేవుని రాజ్య మర్మములు నీకు అర్థం కావట్లేదు, నువ్వు యోగ్యుడు కాదు కనుక. ఇప్పుడు దేవుని ఎదుట నువ్వు నిలబడే యోగ్యత నీకుందా అంటారా? యోహాను గారు గడగడలాడిపోతున్నాడు. మరి మనం ఏముందనండి, మరి మనం ఎందుకు వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం? చూసారు ఎంత గొప్పగా ఉంది చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించు శుభమని వారికి చెప్పుడే. ఎవరికంటే వాళ్ళకి చెప్పకండి. చెబితే వారి యొక్క పాపాల సగం షేర్ మీకు వచ్చుద్దని 3వ యోహానులో ఉంటుంది పత్రికలో. ప్రైజులాడు కూడా ఎవరికంటే వాళ్ళకి శుభమని వాళ్ళకి చెప్పొద్దని అంటాడు. 3వ యోహాను చూస్తారంటే అక్కడ ఒకసారి వెళ్ళొద్దాం రండి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 10వ వచనం. ఒక అధ్యాయమే ఉంటుంది, 10వ వచనం. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంటే చేర్చుకోవద్దు. అసలు చూసారు, వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభం అని వానితో చెప్పవద్దు. శుభం అని వానితో, శుభం అంటే ప్రైజులాడు వందనాలు. శుభమని వానికి చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దృష్ట క్రియలలో పాలివాడగుననుంది. ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. శుభమని చెప్పుడని ఇక్కడ ఉంది. అక్కడ ఎవరికంటే వాళ్ళకి చెప్పొద్దు నాయన. సత్య సంబంధమైనటువంటి వాక్య సంబంధమైనటువంటి బోధ చేసేటటువంటి వారికి శుభమని చెప్పని ఉంది. 2 బైబిల్లో నేను టాలీ చేసుకోవాలి. శుభమని వానితో అశుభమని చెప్పుడి. 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ఏమైనా ఎంత బాగుందో చూసారండి. మళ్ళీ పదం వచ్చేసి చూసారా? ఆ ఇల్లు అంటే గోడలా? ఇల్లు అంటే తడికిలా? అంటే ఇల్లు అంటే స్లాపా? ఇల్లు అంటే ఎవరు? ఇంట్లో ఉన్న మనుషులు. ఆ ఇంట్లో ఉన్న మనుషులు యోగ్యమైన వాళ్ళైతే అంటే యోగ్యమైన వాళ్ళంటే నీట్గా చక్కగా స్నానం చేసి, నీట్గా మంచి బట్టలు వేసుకుని, చక్కగా సండే తల స్నానం చేసుకుని, బట్టలు వేసుకుని, ప్రేయర్కి వెళ్ళి 10 రూపాయలు కానుక ఇచ్చి చక్కగా పాట పాడి వచ్చేవాళ్ళు అంటే యోగ్యమైన వాళ్ళు. అర్థమవుతుందండి మీకు పాయింట్? ఏంటి, బాగా గమనించండి. వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళతో చాలా డేంజర్ అండి. గుడ్డిగా నమ్మేయాలి అంతే వాక్యాన్ని. నువ్వు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది తిమోతి. ఇక నువ్వు నేను చెప్పి రాసాను అంటే 100% నువ్వు నమ్మే అంతే. ఆ ఇంటిలో ప్రవేశించచ్చు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఏ సమాధానం? శుభమని చెప్పేవే. ఏమండి, ఆ వందనాలు శుభమని చెప్పేదానికి రిజల్ట్ ఆ ఇంట్లోకి వచ్చుద్దంటండి.
ఆ సమాధానము మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఆ పదాన్ని చూడండి. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చుద్ది, ఎక్కడికి పోదు. మీరు పడిన కష్టము, మీరు పడిన ఓపిక, మీరు వినే వాక్యము ఎక్కడ నిష్ప్రయోజనం అవ్వదు. ఆ సమాధానం తిరిగి మళ్ళీ మీకే ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఆ ఇంటిని బట్టి ఉంటది. నువ్వైతే నమ్మే వెళ్ళావు, నువ్వైతే చక్కగానే ఆ యోగ్యమైనది నువ్వు వెళ్ళావు, బస్ చేసావు, నువ్వు నిజంగా వాక్యము నువ్వు అంగీకరించి వాళ్ళు చక్కగా హ్యాపీగా దేవుళ్ళు ఎదిగేవాళ్ళు అయితే, పరిపూర్ణంగా ఎదిగేవాళ్ళు అయితే ఆ ప్రైజ్ రాడు వందనాలకి రిజల్ట్ వచ్చిందంట. లేకపోతే ఆ రిజల్ట్ ఎక్కడికి పోతుంది, మరి తిరిగి నీకే వచ్చేది. హ్యాపీగా ఉండు, కంగారేం పడదు. అర్థమవుతలేదు. ఆ ఇల్లు యోగ్యం అనేది అయితే మీ సమాధానం దాని మీదకి వచ్చును. ఇల్లు అంటే లోనున్నవారు అని అర్థం, ఇల్లు అంటే లోపల ఉన్నవాళ్ళు అని అర్థం. ఎంత బాగుందో చూసారా? మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. అందుకే మనం ఎక్కడ ఉండకూడదనే యోగ్యమైన భూమే యోగ్యమైనదని ఇక్కడ గుర్తించాడు. అంతే కదండి. యోగ్యమైనది ఏంటి? భూమిని అనుభవిస్తున్నటువంటి మనిషి ఈరోజు యోగ్యంగా లేడు. కనుక మనం కూడా యోగ్యమైన వారు ఏంటే బస చేయాలి. అక్కడే ఖాళీ చేసి వేరే ఇంటికి వెళితే శుభం అని వాళ్ళకి చెబితే సమాధానమే డిసైడ్ చేస్తుందట. ఆ మాట సమాధానానికి కర్త అని అన్నాడు కదండి. అంటే ఆ వాక్యమే డిసైడ్ చేసేస్తుందంట. కనుక బాగా గమనించాలి. యోగ్యమైన వారి దగ్గరే వాక్యం ఉంటుంది, యోగ్యమైన వారి దగ్గరే వాక్యం నివసించుద్ది. అయోగ్యులైన వారి దగ్గర వాక్యము నివసించదు. తిరిగి అక్కడ ఉండలేదు, వాక్యం ఉండలేదు. అదే చెప్తాడు, తిరిగి వచ్చేస్తుంది. అంటే వాక్యం నీలో నివసించటానికి నీ యొక్క హృదయాన్ని యోగ్యంగా పెట్టుకున్నావా? వాక్యము నీలో నివసించటానికి నీ ఇల్లంతా, నీ కుటుంబం అంతా యోగ్యముగా ఉన్నదా? అది నువ్వు పట్టణంలో ఉన్నా, నువ్వు గ్రామంలో ఉన్నా, దేవుని ఎదుట యోగ్యంగా మనం ఉండాలి అంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఆయనకు సమాధానం మన ఇంట్లోనికి రావాలన్నా కూడా, ఆయన సమాధానం మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్నా కూడా నీ అయోగ్యతను బట్టే ఆధారపడాలి. నువ్వు యోగ్యంగా ఉంటే నీతో పాటు వచ్చుద్ది. ఒకవేళ వాళ్ళు యోగ్యంగా ఉన్నారనుకో, నువ్వు చెప్పిన ఆ ప్రైజ్ లాడ్ వాళ్ళకి ఉపయోగపడుద్ది. శుభం అన్నది వాళ్ళకి ఉపయోగపడుద్ది. సమాధానం వారి మీదకి వచ్చును. యోగ్యులైతే, అయోగ్యులైతే తిరిగి వచ్చేసింది. నీ వరకు నువ్వు చెయ్యి. దీన్ని ఓపిక అంటారు, దీన్ని ఫలించటం అంటారు. వాళ్ళు అయోగ్యులైతే నీ ప్రాబ్లం కాదు కదా. అర్థమవుతా లేదు మీకు పాయింట్? ఏమంటే ఈ సూర్యుడు అందరికీ సూర్యరశ్మిని అందించాలి, చక్కగా పంటలకి అందరికి అందించాలని సూర్యుడు డిసైడ్ చేశాడు. ఇదే సూర్యుడి కింద పంటలు పండుతున్నాయి, ఇదో సూర్యుడి కింద కూర్చొని చక్కగా బాటిల్స్ ఓపెన్ చేసి మద్యపానాన్ని సేవించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో వాటర్ని చక్కగా తాగాలని దేవుడు ఇచ్చాడు, కానీ ఇదే వాటర్ వేరే దాంట్లో కలుపుకొని తాగేవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు ఓపికగా ఉండు, నువ్వు జాగ్రత్తగా విను. వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు అని ఎదుటి వాళ్ళని ఆలోచిస్తూ లాస్ట్కు నువ్వు సరిగా లేకుండా పోతున్నావేమో, నువ్వు యోగ్యత లేకుండా పోతున్నావేమో. సమాధానం నీ ఇంటి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకోకు. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఎంత ఒప్పుకుండాలి చూసారా? దేవుడు తను ఈజీ కాదండి. యోగ్యమైనదైతే సమాధానం అయితే వచ్చుద్ది. నువ్వు అయోగ్యుడు అయితే మంచి మనసుతో నువ్వు వాక్యాన్ని వినలేవు కదా. అందుకంటున్నాడు, అన్ని అంగీకరిస్తారు, అన్ని చోట్ల కూర్చుంటారు, కానీ దేవుని ముందు నువ్వు కూర్చోలేకపోతున్నావు, కొద్ది నిమిషాలు దేవుని కేటాయించలేకపోతున్నావు. చూసావా? ఎందుకు ఇవ్వాలి నీ ఇంట్లో సమాధానం? బాగా అర్థమవుతుంది మీకు పాయింట్? కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగ్యమైన వారి దగ్గరే వాక్యం ఉంటుంది.
అయోగ్యమైన వారి దగ్గర వాక్యం ఉండదు, ఎందుకంటే వెళ్ళిపోతుంది. ఏమండి, యోహాను గారు యోగ్యమైన వాడు కనుకనే అరణ్యంలో ఉన్న వాక్యం వెతుక్కుంటూ వచ్చినాడు. చూస్తారా మాట? ఇదే లోకసువార్తలో ఉంటుంది. చూడండి, ఇక్కడికి వద్దాం మళ్ళీ. లోకసువార్త 2వ అధ్యాయం, లోకసువార్త 2వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న, ఆ పదాన్ని అండలం చేసుకోండి, అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడున్నావో యోహాను గారి దగ్గరికి వచ్చింది. అరణ్యంలోని యోహాను గారి దగ్గరికి ఏమో వెతుక్కుంటూ వచ్చింది? వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడంట సమాధానాన్ని పంచటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి, సమాధానాన్ని డిసైడ్ చేయటానికి. అర్థమవుతుందండి? మరి దేవుని వాక్యం మన దగ్గర కూడా వెతుక్కుంటూనే వచ్చింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి నువ్వు నమ్ము, నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు ఓపికతో ఉండు, నువ్వు ఫలించు, నువ్వు మంచి మనసుతో ఉండు, నువ్వు యోగ్యంగా ఉండు, నీకే వచ్చింది కదా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగ్యమైన వారి దగ్గరే వాక్యం ఉంటుంది, యోగ్యమైన వారి దగ్గరే వాక్యము నివసిస్తుంది. నువ్వు అంగీకరిస్తే, ఎలా అంగీకరించాలి? టైం పాస్గా కాదు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, 100% నమ్మటానికి యోగ్యమైనది. అన్నీ నమ్ముతామండి, వాక్యాన్ని నమ్మరు. చివరికి నిన్ను కలిగించింది దేవుడు రా, నువ్వు దేవుళ్ళలో నుంచి వచ్చావంటే నమ్మరే. ఊరుకోండి, నేను దేవుళ్ళ నుంచి రావటం, నేను కోతుల నుంచి వస్తే. చిచ్చి వాక్యాన్ని నమ్మలేని పరిస్థితి అయిపోయింది. చూసారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ప్రియమైన దేవుని వారు, ఒక్కసారి మీరు గమనించాలి. యోగ్యంగా మనం ఉన్నామా? యోగ్యమైన కుటుంబంగా మన కుటుంబం ఉన్నదా? యోగ్యమైన విశ్వాసిగా, యోగ్యమైన శిష్యునిగా మనం ఉన్నామా? 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక, అది పట్టణములోనైనా అది గ్రామంలోనైనా, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల, అది మీ మాటలు కాదు, నా మాటలు. దేవుడు అంటున్నాడు, నువ్వే బయలుదేరి వెళుతున్నావు, కానీ అది మీ మాటలు అనుకుంటున్నారు పాపం చాలా మంది తెలియక. కానీ అది మీ మాటలు కాదు, మీ నోట నా మాట ఉంచితిని. ప్రవక్తలతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రవక్త నోట మీ మాట ఉంచితిని అంటాడు, నా మాట ఉంచితిని అంటాడు. ఇదిగో, మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు, ఏమిటి చాలా బాధ వేస్తుంది కదా. అరే, ఇంత మంచి వాక్యాన్ని అందించాం కదా, ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ఎందుకో నమ్మలేకపోతున్నారు, ఎందుకో అంగీకరించలేకపోతున్నారు, ఎందుకో దేవుళ్ళలోనికి రాలేకపోతున్నారు. నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా. ఏమండి, నిజంగా అండి, సమరయ స్త్రీకి ఒక్కసారి చెప్పంగానే కనెక్ట్ అయిందా? పొట్టి జక్కయ్యకి ఒక్కసారి చెప్పంగానే కనెక్ట్ అయిందా వాక్యం? అందరికీ ఒక్కసారి చెప్పగలను, అందరూ దేవుని వైపు తిరుగుతున్నప్పుడు ఎందుకు వీళ్ళు తిరగలేకపోతున్నారని నీకు ఎక్కడో చోటు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఆ బాధను గురించి చెప్తున్నాడు చూడండి. ఆ మాట 14వ వచనం. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపి వేసిరండి. అంతే, కామ్గా వచ్చేయండి, పర్లేదు. పాద ధూళి దులిపివేయుడి. ఎవడైనా అన్న పదం వాడు చూసారండి. 15వ వచనం. విమర్శ దినమందు దులిపేసి వచ్చారు కదా, మీరు కామ్గా దులిపేసుకుని వచ్చారు, సరిపోనిలే. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదే ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? ఏ పట్టణం అయితే, ఏ గ్రామం అయితే యోగ్యంగా ఉండదో వాక్యానికి. పట్టణం అంటే మీరు పట్టణం చూడకండి, మళ్ళీ పట్టణంలో ఎవరుంటారు? మనుషులు. గ్రామంలో ఎవరుంటారు? మనుషులు. అంటే కుటుంబాలు. ఏ కుటుంబం అయితే నీకు అంగీకరించదో వాక్యాన్ని,
ఆ యొక్క కుటుంబం అంట యోగ్యంగా ఉండదు వాక్యానికి. ఆ ఇంటినైనను పట్టణమునైనను గ్రామమునైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళిని దులిపివేయడి. విమర్శ దినముందంట సొదొమ గొమొర్రాల కన్నా ఘోరంగా దెబ్బతింటారంట. అది దాని అర్థం. విమర్శ దినం అంది ఒకటి ఉందిగా, సెటిల్మెంట్ నేను చూసుకుంటా కదా, పగ తీర్చుకున్నట్టు నా వంతు కదా, నువ్వు కాముగా దులిపేసుకుని వచ్చేసాయి. నీ ప్రయాస ఎక్కడ వృధా కాదు. నువ్వు మాత్రం నువ్వు ఫలిస్తూనే ఉండు. ఇదిగో చెప్తున్నాడు, సొదొమ గొమొర్రాల కన్నా విమర్శ దినమందు ఓర్వదగినదేయుండి నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఘోరంగా ఉంటదంటండి బాబు ఆ ఇంటి పరిస్థితి, ఆ పట్టణం పరిస్థితి, ఆ గ్రామం పరిస్థితి, ఆ కుటుంబాల పరిస్థితి. ఘోరంగా దెబ్బతింటారంట, భయంకరంగా. ఎందుకంటే కేవలం నువ్వు అందరిని అంగీకరించావు, అన్ని నమ్మావు, కానీ మనిషిని నమ్మావు, కానీ నువ్వు వాక్యాన్ని నమ్మలేదే. కట్టడాలను చూసావే కానీ ఏమండి దేవుని వాక్యాన్ని నువ్వు చూడలేదే. కనపడే దృశ్యమైన వాటిని చూసావే కానీ అదృశ్యమైన దేవుణ్ణి చూడలేదే నువ్వు. ఆ అదృశ్యుడు ద్వారా ఇదిగో లోకానికి శరీరాన్ని ధరించి ఆయన కుమారుని రూపంలో నా కుమారుడు అని చెప్పాడే. ఈ యొక్క ఆత్మకు ఒక శరీరం నుంచి మరే గర్భంలో వచ్చి నేను బయటికి తీసుకొచ్చి ఈయన క్రీస్తు అని రక్షకుడు అని చెప్తే నువ్వు నమ్మలేదు కదా. ఆ క్రీస్తు మాటలే కదా ఇవి. ఎందుకు నువ్వు యోగ్యంగా అంగీకరించలేకపోయావు? సొదొమ గొమొర్రా సంగతి మీకు బాగా తెలుసు కదా. ఆ పట్టణాల కన్నా రేపు నీ పట్టణం, నీ కుటుంబం, నీ గ్రామం భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు. చూసారా, వాక్యాన్ని అంగీకరించకపోతే. ఈరోజు పరిస్థితి మొత్తం వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళే ఉన్నారు. వ్యక్తులను చూసుకుంటున్నారు, డినామినేషన్లు చూసుకుంటున్నారు, బలగాన్ని చూసుకుంటున్నారు, జన బలగాన్ని చూసుకుంటున్నారు, ధన బలగాన్ని చూసుకుంటున్నారు తప్ప నిన్ను రక్షించి, నిన్ను పోషించి, నిన్ను పెంచి, నిన్ను పెద్ద చేసి, నీ కుటుంబాన్ని ఏమిటి ప్రతి క్షణము కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవుని మాటను నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? అన్నీ ఉండి కూడా ఎందుకు అనిపించలేకపోతున్నావు? ఏమీ లేకోకుండా అరణ్యములో తోలు దట్టి ధరించుకొని మిడతలని ఫుడ్గా భావించి వానకు తడుస్తూ ఎండకు ఎండినటువంటి యోహాను గారే యోగ్యత లేదని బ్రతికినటువంటి యోహాను గారు ఈరోజు మన కళ్ళ ముందు నీతిమంతుడి జాబితాలోకి వెళ్ళిపోయాడు కదా, యోగ్యుడిగా కనపడుతున్నాడు కదా. మరి ఏమీ లేని యోహాను గారు అంత గొప్పగా బ్రతికితే అన్నీ ఉన్నాం కదా, ఏమీ లేదండి ఈరోజు మీరు చెప్పండి. అన్నీ ఉన్నాయి కదండి, అన్నీ ఉండి ఎందుకు బతకలేకపోతున్నాం? అన్నీ ఉండి ఎందుకు ఈ ఇంటిని, ఏ కుటుంబం అయితే దేవుని కుటుంబంగా పిలువబడుతుందో, ఎఫెసీ పత్రికలో ఏ కుటుంబం అయితే ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి నిన్ను కుటుంబము అని అనాలి అని అంటే యోగ్యమైన కుటుంబంగా నీ కుటుంబం ఉందా? ఆ తండ్రి ఇచ్చే సమాధానం నీ కుటుంబానికి అందేటట్టుగా ఉందా, లేకపోతే రివర్స్ వెళ్ళిపోయేటట్టుగా ఉందా? ఒక సేవకుడు నీ ఇంటికి వస్తే ఆ సేవకుడు ద్వారా పొందుకున్న ఆ సమాధానాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నావా నువ్వు? దేవుని ఎదుట నువ్వు యోగ్యంగా నువ్వు ఉండాలి అని అంటే ముందు నీకు మంచి మనసు, లేకపోతే విమర్శ దినమున సొదొమ గొమొర్రాల కన్నా గతి భయంకరంగా ఉండదంట. నేను వచ్చి ఆ పట్టణాన్ని శపింపకుండానట్లు అందరి హృదయములను వాక్యం వైపు తిప్పాలంట. యోహాను గారు చేసిన పని అదే, వాక్యం వైపు తిప్పాలి. అప్పుడే మనం యోగ్యులం. ఇలాంటి విలువైన మాటలు, ఇలాంటి పరిపూర్ణమైనటువంటి మాటలు, ఇలాంటి పూర్ణాంగీకారమునకు యోగ్యమైన మాటలు, రక్షణలోనికి నడిపించేటటువంటి మాటలు, కుటుంబాన్ని దేవునిలోనికి కట్టుకునేటటువంటి మాటలు, ఒకనాడు యోహాను గారు ప్రభువు వైపు మళ్లించినటువంటి ఈ మాటలు నువ్వు కూడా మళ్లించేటట్టుగా నువ్వు అందించాలి. అప్పుడే నువ్వు యోగ్యుడు, అప్పుడే యోగ్యమైన కుటుంబం. నువ్వే మళ్ళట్లేదేమో, నీ కుటుంబం మళ్ళట్లేదేమో, నీ కుటుంబం అంగీకరించట్లేదేమో. అయితే రేపు ఆ కుటుంబ పరిస్థితి, అది నువ్వు పట్టణంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, రేపు సొదొమ గొమొర్రాల కన్నా భయంకరంగా ఉంటుంది నాయన. ఎందుకు నాయన నువ్వు అన్ని నమ్మేవు కానీ నా వాక్యాన్ని నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ప్రారంభం నుంచి ప్రకృతి నేను చెప్పినట్టుగా యోగ్యమైనగా ఉన్నది. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణం అయితే ఆ ప్రపంచమే సృష్టి అయితే, ఆ సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రపంచాలు అన్నీ సక్రమంగా నడుస్తుంటే, పగలకు పగల బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి బోధిస్తున్నదే.
ఎందుకు నువ్వు యోగ్యంగా లేవు? రేపు నీ గతి ఏమైపోద్దో నీకు అర్థమవుతుంది. ఒక తండ్రిగా చెప్తున్నాడండి, నిజంగా తండ్రి కుమారులకి చెప్తున్నాడు, బాధ్యతను గుర్తు చేస్తున్నాడు, మార్గం తప్పిన బిడ్డలను గుర్తు చేస్తున్నాడు, గ్రహింపును కోల్పోయిన కుటుంబానికి గుర్తు చేస్తున్నాడు, నీతిని వదిలేసినటువంటి బిడ్డలను గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య నా కుమారుని మిమ్మల్ని ప్రేమించే కదా ఇక్కడికి పంపించింది. అర్థం చేసుకున్నటువంటి యోహాను గారే గడగడలాడిపోతుంటే కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నేను వచ్చి ఆ పట్టణాన్ని శపింపకుండాన్నట్లు, మలాకి గ్రంథంలో నేను వచ్చి ఆ పట్టణాన్ని శపింపకుండాన్నట్లు అందరి హృదయాల్ని వాక్యం వైపు తిప్పాలి. అప్పుడే మనము యోగ్యులము. నువ్వే తిరగకపోతే, నువ్వే పట్టించుకోకపోతే, నువ్వే వెంబడించకపోతే, నీకే సెగలేకపోతే దేవుల్లో తిరగాలని నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పటి వరకు నీ వయసు ఎంత, నువ్వు కోల్పోయింది ఎంత, యోగ్యతలో నువ్వు ఎంత వెనకబడిపోయావు. మంచి మనసుతో ఒకవేళ వాక్యాన్ని వినలేకపోతున్నావేమో, ఒకవేళ విన్నా నువ్వు దాన్ని అవలంబించలేకపోతున్నావేమో, అవలంబించినా నీలో ఓపిక లేకపోతుందేమో, ఓపికన్నా నువ్వు ఫలించలేకపోతున్నావేమో. చివరిగా మాట ఒకసారి చూసి ముగించేసుకుందాం. లూకాసు వార్త బాగా గమనించాలండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆ రాజ్య మర్మములు ఎరుగుట అందరికీ అనుగ్రహింపబడదంటే మీకు అనుగ్రహింపబడింది. ఈరోజు మనకు కూడా అనుగ్రహింపబడింది కదా. పై వచనాలు చదివే మనం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. యోగ్యుడిగా లేడు కాబట్టి నిజంగా అండి యోధా ఇస్కరియోతు తప్పిపోయాడు, శ్రమంలోకి వెళ్ళిపోయాడు, యోగ్యతను పోగొట్టుకున్నాడు. యోగ్యంగానే ప్రారంభించాడు కానీ అయోగ్యంగా ముగించాడు. మనం కూడా బాప్తిస్మం తీసుకునేటప్పుడు యోగ్యంగానే నమ్మకంగా ఉంటానని మాట ఇచ్చాం. ఒకవేళ మన యొక్క భక్తి జీవితం ఎక్కడ ఆగిపోయింది, ఒకవేళ మన భక్తి జీవితం +- నడుస్తుందేమో, ఒకవేళ పరిపూర్ణంగా నడవట్లేదేమో, అయోగ్యంగా రాంగ్ స్టెప్లు వేస్తున్నామేమో, నన్ను నేను పరీక్షించుకునేటటువంటి మంచి అవకాశం. యోధా ఇస్కరియోతు యోగ్యంగా మొదలుపెట్టాడు, అయోగ్యంగా ముగించాడు. మరి యోగ్యంగా మొదలయ్యి యోగ్యమైన వాక్యాన్ని యోగ్యంగానే ముగించాలి కదా. మరి మనం కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి మనం యోగ్యమైన రీతిగా వాక్యాన్ని విని, యోగ్యమైన రీతిగా వాక్యాన్ని అవలంబించి, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించి, ఓపికతో ఫలించి, దేవుని ఎదుట యోగ్యులముగా మనము కన్ను మూసేంత వరకు నిలవబడగలిగితే, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు ఒకవేళ మనం అప్పటి వరకు బ్రతుకుంటే యోగ్యంగానే నిలబడాలి తప్ప అయోగ్యంగా మనం ఉండకూడదు, మన కుటుంబాలు ఉండకూడదు. ప్రకృతి యోగ్యంగానే ఉంది, కుమారుడు యోగ్యంగానే ఉన్నాడు, రక్షకుడు. ప్రకృతిని అనుభవిస్తున్న మనము యోగ్యతను కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాం. నమ్మదగిన వాక్యాన్ని నమ్మలేక అయోగ్యంగా ఒకవేళ ఉంటున్నామేమో. మనం పరీక్షించిన మంచి అవకాశం. నీవు దేవుని ఎదుటి యోగ్యుడివేనా? ఈ ఉదయకాలంలో ఒకసారి మీరు ఆలోచించండి. నన్ను నేను పరీక్షించుకుంటూ, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ. కుమారుడు రాబోతున్నాడు. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎప్పుడు ఏ రోజు కన్ను మోస్తామో తెలియదు. ఏ రోజు ఆ పండిన ఆకు ఎప్పుడు వాడిపోయి పండిపోయి కింద రాలిపోతే ఎవరికి తెలియదు కదా. అది ఆకైనా పువ్వులైనా కూడా. మంది కూడా పువ్వు లాంటి జీవితమే కదా. ఉదయం ఉండి గడ్డి పువ్వు లాంటి జీవితమే కదా. మరి మనది కూడా ఏదో ఈరోజు బాగున్నాం, రేపు ఉంటామో లేదో తెలీదు. నేడుండి పొయ్యిలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనది. కనుక ఆలోచించండి, యోగ్యతను సంపాదించండి. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే లోకంలో ఎన్నో యోగ్యతల గురించి ఎన్నో చెప్పుకోవచ్చు లోకంలో, కానీ బైబిల్ ఇచ్చిన యోగ్యత ఏంటో తెలుసా? మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. వినేవాడే యోగ్యుడు. వింటే సరిపోదు, అవలంబించాలి. వాడు నంబర్ 1 యోగ్యుడు. అవలంబిస్తే సరిపోదు, ఓపిక ఉండాలండి. ఓపిక. రైతు సోదరులకు ఉన్నంత ఓపిక ఉండాలంట ఇంకో చోట చెప్తాడు.
ఓపుకుంటే సరిపోదు. ఇది ఎప్పటి వరకు నాయనా అంటే నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ఫలిస్తూనే ఉండాలి. లేదంటే ప్రభు వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు ఈ యోగ్యతను నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఫలిస్తూనే ఉండాలి. ఏంటో ఫలించడం అంటే నేను వచ్చి ఆ పట్టణాన్ని శపించుకుంటున్నట్లు అందరి హృదయములను వాక్యం వైపు తిప్పేవాడు యోగ్యుడు. దానియేలు గ్రంథంలో కూడా ఉంటది, ఎవరు అనేకులను నా వైపు త్రిప్పుదులో వారు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. నిరంతరం ప్రకాశిస్తారు. నువ్వు చనిపోయి ఆత్మ డెడ్ బాడీలోంచి బయటకు వచ్చినావు, దేహంలోంచి బయటకు వచ్చినా కూడా నువ్వు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటావు. అంటే నీకు చావు లేదు. చావు పుట్టుక లేనటువంటి ఒక మహాలోకానికి, ఆకలి దప్పిలకు లేని ఒక మహాలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. అంటే తండ్రి దగ్గరికి చేరుకుంటావు. యోగ్యుడైన వాడే తండ్రి దగ్గరికి చేరుకుంటాడు. అయోగ్యుడైనటువంటి వాడు కూడా ఒక తండ్రి ఉన్నాడు. మీరును మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అంటే నరకానికి చేరుకుంటారు. యోగ్యంగా ఉండి పరలోకానికి చేరుకుంటావు, అయోగ్యంగా ఉండి నరకానికి చేరుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోండి. యోగ్యత అనేది ప్రతి కుటుంబానికి అవసరం. ఆ యోగ్యతలో నిన్ను నిలబెట్టేది, ఆ యోగ్యంగా నిన్ను నడిపించేది ఒకటి వాక్యం. అలాంటి వాక్యాన్ని మీరు ఆత్మను రక్షించేటటువంటి యొక్క వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో మీరు అంగీకరించండి. కల్మషాన్ని తీసివేసుకుని పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిమంతులంగా బ్రతికి మనందరము పరలోకానికి చేరుకోవాలి. అదే దేవుని ఆకాంక్ష. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇక ఉదయకాల సమయంలో తండ్రి, మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ విలువైనటువంటి మాటలు మా అందరికీ తెలియచేసినందుకు కూడా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. చెప్పినటువంటి మాట మాది కాదు నాయన, మీ మాట. మీరే మా హృదయాల్ని, దూరంగా ఉన్నటువంటి హృదయాల్ని మేము ఎంత దూరంగా ఉన్నామని గుర్తు చేశారు తండ్రి. ఆ దూరంగా ఉన్నటువంటి హృదయాన్ని దగ్గర చేర్చేది వాక్యమే నాయన. ఈ విలువైనటువంటి వాక్యాన్ని ఒకవేళ మేము ఈ క్షణంలో అంగీకరిస్తే మీ శిష్యులం అవుతాం నాయన. అంగీకరించకపోతే మేము అయోగ్యులమైపోతాం తండ్రి. అన్నీ తెలిసినటువంటి మేమే అంగీకరించకపోతే ఇతరులు చూసి వెళ్ళిపోతున్నారు, విని గ్రహించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఇతరుల వల్లే ఒకవేళ మమ్మల్ని మేము పరీక్షించుకునే మంచి అవకాశాన్ని మాకు ఈ వాక్యం ద్వారా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తలనొచ్చినటువంటి బిడ్డలందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆగిపోయినటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలాగా కృప దయచేయండి తండ్రి. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీ సన్నిధి కాంతులు బిడ్డలందరూ హృదయాలు ఉండేలాగా కృప దయచేయండి. మీ మాటలు ఎంతమంది అయితే నాయన మరి హృదయపూర్వకంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకంగా, వారి కుటుంబాలను కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి నాయన మీ యొక్క సన్నిధి కాంతుల్లో మేము కూడుకునేంత వరకు, మీ సన్నిధి కాంతుల్లో మేము మెలిగి బ్రతికేంత వరకు కూడా యోగ్యమైనటువంటి బ్రతుకుతో, ప్రకృతి యోగ్యంగా ఉన్నది, మీ ప్రియకుమారుడు యోగ్యుడు, వాక్యం యోగ్యమైనదే నాయన. హృదయాలే నాయన అయోగ్యంగా మారిపోయి, ఏ యోగ్యత లేని, ఏ ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా నాయన మరి యొక్క బాప్తిస్వం ద్వారా మమ్మల్ని మీ కుమారులు అని, క్రైస్తవుడని ముద్రింపజేశారు తండ్రి. నిజంగా ఆ పేరుని బట్టి మేము ఎంత గొప్పగానో బ్రతకాలి తండ్రి. మీకోసము నాయన మేము ఎన్నో విలువలతో కూడినటువంటి, ఎన్నో గొప్పగా మీకోసం బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి తండ్రి.